హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది మన తెలంగాణ ప్రజానాడి ఛానల్ అండి. మన ప్రజానాడి ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో మనం ప్రజల కోసమే ప్రజలే నేను, ప్రజల్లోనే నేను చేసే కార్యక్రమాలు. నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇది ముఖ్యంగా ఏంటండి, ఎక్కడైనా తల్లిదండ్రులు లేని పిల్లగాళ్ళు ఉన్నా, వృద్ధులున్నా, పిల్లగాళ్ళు పట్టించుకొని వృద్ధులున్నా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మా ట్రస్ట్ ద్వారాగా మేము ఒక ట్రస్ట్ ఉంది మనకి. ఆ ట్రస్ట్ ద్వారాగా వాళ్ళని చేర్పిస్తాం. బట్టలు, బుక్స్ మొత్తం ఫ్రీగా వాళ్ళే చదివిస్తారు. ఎలాంటి లోటుపాటు ఉండదు. పిల్లలకైనా వృద్ధులకైనా సరే బట్టలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దృష్టికి వస్తే మాకు తెలియజేస్తే 24 గంటల్లో, ఇది ఖమ్మం జిల్లాలో అయితే ఖమ్మం లోకల్ అయితే ఒక 24 గంటల్లో రీచ్ అవుతుంది. అదే ఇతర జిల్లాల్లో అనుకోండి కొద్ది టైం పట్టింది, ఎందుకంటే అవి రావడానికి. అందుకే మేము ఏదైనా ఉన్నా మా కామెంట్ రూపంలో చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకి హెల్పింగ్ చేస్తాం. అలాగే ఇప్పుడు చలికాలం వస్తుంది, మనకి కొంతమంది డొనేషన్ చేసి రగ్గులు ఇప్పించేవాళ్ళు ఉన్నారు. అలాగే మనం పేదవాళ్ళకి పంచడం జరిగింది. అది కానీ వీడియో తీసి పెడతా. మీ వంతుగా మీరు ఎవరైనా చేయాలనుకున్నా చేయొచ్చు. మీ పేరు మీ అన్నీ చెప్పి అలానే వాళ్ళు ఇచ్చారని యూట్యూబ్లో చెబుతాం. మీదే ఇచ్చేది మేమైనా పేరు మీదే, ఎందుకంటే మీరు సాయం చేస్తున్నారు. మేము అదే వాళ్ళు అందించడం వరకే మా బాధ్యత, మా ఛానల్ బాధ్యత. ప్రతి ఒక్కరు మేము సాయం చేస్తాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మేము ఆదుకుంటాం. ముందుగా ఏంటంటే మన ఛానల్ అందరూ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. ఏంటంటే మంచి మంచి ఇంపార్టెంట్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి కానీ ఏమన్నా ముందుగా మీకు మంచిగా చెప్పడానికే నేను ప్రయత్నిస్తాను. అది 20 మినిట్స్లో మళ్ళీ మనం ముందుకు వచ్చేసి న్యూస్ వచ్చిందంటే యూట్యూబ్లో అమ్మటే వదులుతుంది, ఎందుకంటే మనకి అంత నెట్వర్క్ ఉంది. అందుకే మీరు ప్రతి ఒక్కరు దయచేసి చేయండి. అలాగే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా, చిన్నపిల్లల సంవత్సరం నుంచి నెల నుంచి సంవత్సరం పిల్లగాళ్ళు ఉన్నా, ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఆపరేషన్ కానీ చేయాల్సి వస్తే మీరు మా ఛానల్ని మాకు పెడితే, మా ఛానల్ పెడితే మేము అది తిరుమల మళ్ళీ దృష్టికి తీసుకెళ్తాం. మీ పిల్లలకు ఖచ్చితంగా ఆపరేషన్ అనేది పక్కా చేయించడం జరిగింది అన్న దృష్టికి పోతే, అది కానీ మా వంతుగా మేము సాయం చేస్తాం. మా ఛానల్కి మీరు కామెంట్ రూపంలో చెబితే మేము అన్నకి పంపిస్తాం. మీకు ఖచ్చితంగా మీ పిల్లగాళ్ళకైతే ఆపరేషన్ అయితే ఖచ్చితంగా జరిగింది. ఆ నమ్మకం అయితే మేము ఇస్తాం గ్యారెంటీగా. అలాగే మల్లు నందిని గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారి భార్య, ఆమె గారు అమ్మ ఫౌండేషన్ నడుపుతున్నారు. అందుట్లో కనుక హెల్పింగ్ నేచర్ ఉంది. మనకి ఏదన్నా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా బాధలో ఏదన్నా ఒంట్లో బాగోలేదు కానీ ఎవరైనా ఉంటే అమ్మ ఫౌండేషన్ కనుక మేము సంప్రదించి మిమ్మల్ని మేడం గారికి కల్పించి మాట్లాడించడం జరిగింది. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోండి. అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ ఏదేదో దేనికో కొడుతున్నారు కానీ లైక్లు, మన ఛానల్ కొట్టట్లేదు ఫ్రెండ్స్. నాదేంటంటే బాధ్యత, నా బాధ అంతా నా గురించి కాదు. ఈ పోరాటం నా ఒక్కడి కోసం, నా గురించి కాదు. నేను పేదవాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టా. అర్థమైందా? నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా నేను ఏదో ఒకటి యూట్యూబ్ అంటే ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలని యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. నేను ఖచ్చితంగా పేదవాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకి మేలు జరిగే రకంగా చూస్తా. ప్రతి ఒక్కరికి నా చేతనైనంత వరకు నేను హెల్ప్ చేస్తూనే ఉంటా రోడ్డు మీద పోతే. అలాగే మీరు కనుక ఏదో ఒకటి చేయండి అన్న, దయచేసి. మనం వచ్చే జన్మలో ఏమైపోతామో మనకి తెలియదు కానీ ఈ జన్మలో మనం ఎంతో కొంత సాయం చేస్తే మంచిదని నా ఉద్దేశం ఉన్నా. అలాగని మిమ్మల్ని డబ్బులు వృధా చేసుకోవట్లా. ఉన్నోళ్ళన్నా మీరు చేతనైనంత ఎంత అంటే అంతన్నా, మీకు 100 రూపాయలు నేను ఒక పూట ఒక పేదల భోజనం ఇప్పిండి, అలాంటివి చేయండి. మిమ్మల్ని లక్షలు పెట్టాలని నేను కోర్టు చేయట్లేదు. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేను గట్టిగా శబ్ద వంచి నమస్కరిస్తున్నా. నా ఛానల్ని దయచేసి పైకి తీసుకొస్తారని మిమ్మల్ని మరీ ప్రార్థిస్తున్నా. ముందుగా నా ఛానల్ని ఖచ్చితంగా బెల్ ఐకాన్ వరకు నొక్కండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెబుతున్నా, నేను వచ్చే రోజు ఏం తీసుకొని రాలా, పోయే రోజు ఏం తీసుకొని పోవాలి. కాకపోతే నేను ఉన్నప్పుడు ఒక బ్రాండ్, నాకంటూ ఒక బ్రాండ్ అనేది ఉండాలి. పేదవాళ్ళ కొరకు జీవించడానికే నేను ట్రై చేస్తాను. అర్థమైందా? వాళ్ళ హక్కులు కాపాడటానికే నేను ప్రయత్నిస్తాను. చదువుతున్నా వాళ్ళందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా వ్యక్తిత్వం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది మీ అందరికీ చెప్తున్నా. దయచేసి నేను చెప్పింది ఏదైనా సరే మీకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ ట్రస్టుల ద్వారా నేను చేపిస్తాను. ఎందుకంటే మనకు ఉంది, నెట్వర్క్ అనేది ఉంది. అలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కొద్దిగా ఛానల్ని కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను కనుక మీరు నొక్కే ఒక బెల్ ఐకాన్ మీద
నా జీవితం నాకు కొద్ది సపోర్ట్ బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. నేను ఏంటంటే ఛానల్ నడపడానికి నాకు ఇంకా ఉత్సాహం అనేది పెరిగింది. అది పెరిగితే నేను ఏదైనా చేయగలుగుతా, ఎవరికడికైనా పోగలుగుతా, ఏదైనా చేయగలుగుతా. అర్థమైందా? నాకు అనేది ఒక స్టాండ్ అనేది ఉండాలిగా. నేను ఒకరి కాడికి పోయి ఒకరికి తీసుకురావాలంటే నాకంటూ ఒక స్టాండ్ అనేది ఉంటేనే కానీ నేను ఈ ఛానల్ ఇలా నడుపుతున్నా, ఇలా సాయం చేస్తున్నా అనేది వస్తే ఎవరన్నా యుఎస్లో ఉన్నోళ్ళు కానీ, ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, మనకి కంట్రీస్లో బయట కంట్రీస్లో ఉన్నోళ్ళు కానీ మన ఛానల్ చూస్తారు, మనకి ఏదో ఒక హెల్పింగ్ అనేది చేస్తారు. మనకి కాదు, పేదవాళ్ళకి. అర్థమైందా? మనకి అవసరం లేదు, పేదవాళ్ళకి చేస్తే చాలు. వాళ్ళు మంచిగా 3 పూటలు సంతోషంగా తింటే అదే ఆ దేవుడికి శ్రీరామ రక్ష మనకి. అర్థమైందా ఫ్రెండ్స్? అందుకే ముందుగా మీ అందరికీ సెలవు తీసుకుంటున్నా, ఎక్కువసేపు పెట్టదలుచుకోలేదు. నా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారు, ఆదరిస్తారని అనుకుంటూ ఈ రోజుతో వీడియో ముగిస్తున్నా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.